జై హింద్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డైలీ డిఫెన్స్. సో ఆల్మోస్ట్ వీడియో అప్లోడ్ చేసి అయితే 1 వీక్ అయిపోతుంది. లాస్ట్ సండే అప్లోడ్ చేశాను, మళ్ళీ ఈ సండే వరకు అయితే టైం దొరకలేదు. సో వీడియోస్ చేయాలని నాకు ఉంది, కాకపోతే ఏంటంటే టైం దొరకట్లేదు అనమాట. సో ఈవేళ వచ్చేసి నేనైతే మీకు చిన్న చిన్న డౌట్స్ అయితే వస్తున్నాయి కదా, అంటే నా ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, నెక్స్ట్ ఎల్బో బెండ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కీ గురించి మెయిన్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, అంటే నక్సల్కి జనరల్కి డాక్యుమెంట్స్ ఒకేలా ఉంటాయి లేకపోతే వేరే వేరే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్కి ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళకూడదు. నెక్స్ట్ ఇంకేటి ఇంకా రాసిన మాట పళ్ళు 32 ఉండాలా లేదా. నెక్స్ట్ ట్రేడ్ మ్యాన్ జాబ్స్ గురించి, నెక్స్ట్ ఇంకేంటంటే నాక్నే గురించి, ఇంకేటి ఫ్లాట్ ఫుడ్ గురించి, ఇవన్నీ అయితే ఇవాళ నేను చెప్తాను అనమాట. ఈ చిన్న చిన్న డౌట్స్ అన్నమాట, ఇవి కూడా మ్యాక్సిమం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు జాబ్ వచ్చింది అంటే మాకింత ఇన్ని మార్క్స్ వచ్చాయన్నమాట. ఏంటంటే నేను ప్రిఫరెన్స్ వచ్చేసి ఏదో ఒక ఫర్ సపోజ్ బిఎస్ఎఫ్ జాబ్ కానీ కొన్ని సిఏఎస్ఎఫ్ జాబ్కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను, కానీ నాకు వచ్చేసి అన్ని మార్కులు రాలేదనుకో, నాకు మా కేటగిరీలో వచ్చేసి ఆ జాబ్స్ ఫిల్ అయిపోయి అనుకో, యూఆర్ కేటగిరీలో ఆ జాబ్ నాకు వస్తుందా రాదా, ఇది కూడా ఒక మేజర్ డౌట్ అనమాట. సో ఈ డౌట్స్ అన్ని అయితే నేను మీకు క్లారిఫై చేస్తాను. సో అంతకన్నా ముందు వచ్చేసి అంటే ఒక కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది హాయ్ బ్రదర్ తిన్నారా ఉన్నారని అడుగుతున్నారు. సో దానికైతే నేను చాలా హ్యాపీ. సో నేను మెయిన్ వచ్చేసి ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసింది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసమే, జాబ్ ఇన్ఫర్మేషన్ కోసమే. సో మీరు నాకు అందులో కనుక మెసేజ్ చేయాలనుకుంటే ఆ పేజ్లో చెయ్యొద్దు. నాకు పర్సనల్ పేజ్ ఉంది కదా, నా పర్సనల్ అకౌంట్ ఉంది ఇట్స్ ప్రసాద్ అని చెప్పి. మీకేమన్నా అడగాలనుకుంటే అన్నీ తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, కలుద్దామా, ఇవన్నీ చేస్తాను మీతోటి. కాకపోతే ఏంటంటే ఈ పేజ్లో మాత్రం మెసేజ్ చేయకండి. నా పర్సనల్ దాంట్లో మెసేజ్ చేయండి, వీడియోస్ పెట్టండి, మాట్లాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో అందులో చేయకండి. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇంట్లో అందరూ బాగున్నారు కదా, అడగడం మర్చిపోయిన అమ్మ వాళ్ళు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే కీ గురించి. ఇవాళంతా ఒక వీడియో పెట్టాను కదా, 100% అదే జరుగుతుంది. ఎవరు చెప్పినా సరే కీ గురించి నమ్మొద్దు. ఎవరు కూడా ఎస్ఎస్సి బోర్డులో వర్క్ చేయట్లేదు, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకున్నాను అనమాట. సో ఎవరిని అడగొద్దు. వన్స్ ఒకసారి కానీ మీకు కీ వచ్చింది అనుకోండి, మీరు ఎవరిని అడగవసరం లేదు, 100 కొద్ది వీడియోస్ చేసి వాళ్ళన్నారు. కీ 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 మీరు అడగకపోయినా సరే కీ సౌండ్ వచ్చేలా చేస్తారు, కీ 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 అని చెప్పి. సో భయపడద్దు, కీ గురించి రాగానే మీకే తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అయిపోయింది కదా. అప్పుడు మెయిన్ వచ్చేసి చాలామంది ట్రేడ్ మ్యాన్ జాబ్స్ గురించి అడుగుతున్నారు కదా. ట్రేడ్ మ్యాన్ నీకు బిఎస్ఎఫ్ అయినా సిఆర్పిఎఫ్ అయినా ఏదైనా సరే ట్రేడ్ మ్యాన్ అంటే అందులో దాదాపు ఒక 6-7 రకాల పోస్టులు ఉంటాయి అన్నమాట. మెయిన్ ఇప్పుడు సపోజు మన క్లీనింగ్ చేస్తామా, క్లీనింగ్ చేసే విధంగా ఒక ట్రేడ్, అంటే సఫాయి చేస్తుంటారు కదా, ఓన్లీ జాడు అంటే చీపుతో తుడిసే విధంగా ఒక ట్రేడ్. నెక్స్ట్ మన బాత్రూమ్కి వాష్రూమ్స్కి అదంగా ఒక ట్రేడ్ అనమాట. నెక్స్ట్ చెట్లే కట్ చేస్తారా అదంగా ఒక ట్రేడ్. వాటర్ క్యారియర్ అని, నెక్స్ట్ కాబ్లర్ అని, ఇంకా చాలా రకాల ట్రేడ్లు ఉన్నాయన్నమాట. వీళ్ళ వర్క్ వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ఎటువంటి డ్యూటీస్ అయితే ఉండవు, జస్ట్ వాళ్ళ వర్క్ చేసుకోవడం అంతే. వాళ్ళకి రెండో వర్కింగ్ ఏం చెప్పరు, ఎక్స్ట్రా వర్కింగ్. మరీ ఒకవేళ అంతగా కావాలంటే ఆ టైంకి మన మెస్ వర్కింగ్ కూడా చెప్తారన్నమాట. మెస్లో కుక్లకి హెల్ప్ చేయడం ఉంటుంది కదా, అంటే చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేయడం, ఆ వర్క్ చెప్తారన్నమాట. ట్రేడ్ మ్యాన్కి సంబంధించి ఇది మనకి. అవి ఎగ్జామ్స్ కూడా అంత టఫ్ ఏమి ఉండవు, పర్లేదు. అవి అప్లై చేస్తే తొందరగా రావచ్చు ఆ జాబ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫిజికల్కి వెళ్ళే ముందు ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అని చెప్పి. సో ఫిజికల్కి వెళ్ళే ముందు అయితే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ వాడు మీకు ఇష్యూ ఇష్యూ చేస్తాడు కదా, ఏంటది మనకి వెళ్ళే ముందు ఫిజికల్కి వెయిట్ అంటారు, హాల్ టికెట్ ఏదో సంథింగ్ అది ఇష్యూ చేస్తారు కదా. హాల్ మీరు మీ ఆధారు 4-5 ఫొటోస్ పట్టుకెళ్ళి సరిపోతుంది అనమాట. నాకు గుర్తులేదు సరిగ్గా, చాలా రోజులైంది కదా, సో అందుకే మర్చిపోయినమాట. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. వీలైతే ఒకసారి మళ్ళీ అనేది కనుక్కొని చెప్తాను అన్నమాట. అవి అయితే పట్టుకెళ్ళి సరిపోదు. మీరు ఎటువంటి క్యాస్ట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, రిజర్వేషన్ కానీ మీరు ఏం పట్టుకెళ్ళాల్సిన పని లేదు. అవన్నీ మీకు డాక్యుమెంటేషన్కి యూజ్ అవుతాయి. మీరు ముందు ఏమీ పట్టుకెళ్ళదు. రన్నింగ్ ప్రాక్టీస్ వెళ్ళండి, అయితే అది ఒక్కటి చేయండి సరిపోతుంది. అది వచ్చేసి ఫిజికల్. నెక్స్ట్ డాక్యుమెంటేషన్కి వచ్చేసి మన ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ వచ్చేసి వాళ్ళ మెయిన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అది అందరికీ తెలిసిందే. దానికి తోడంటే మనకి ఎస్ఎస్సి వెబ్సైట్లో ఎనెక్సర్స్ అని చెప్పి ఒక ఫామ్స్ దొరుకుతాయి. అవి మీకు నెట్లో డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ తీయించుకొని పట్టుకెళ్తే సరిపోద్ది, అది మీరు ఫిల్ చేసుకొని. ఇంకేంటంటే మెయిన్ మన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు, జస్ట్ మన సెంట్రల్ రిజర్వేషన్ కాబట్టి మనకు ఒక సర్టిఫికేట్ సరిపోదు ఈడబ్ల్యూఎస్. ఓబీసీ వాళ్ళకి అయితే మాత్రం వాళ్ళకి
ఆల్మోస్ట్ ఒక 3-4 సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అవి మీరు బాగా చూసుకోండి. అది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట డాక్యుమెంటేషన్ వీడియోలో. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అంతే. మెయిన్ వచ్చేసి డేట్స్ అడుగుతున్నారు కదా, ఇప్పుడు అని సర్టిఫికేట్ డేట్స్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఉండాలి అని చెప్పి ఇది వచ్చే మేజర్ డౌట్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు సపోజ్ మీ నోటిఫికేషన్ ఇప్పుడు 24 నోటిఫికేషన్, సారీ మీది 25 నోటిఫికేషన్ కాబట్టి 25 నుంచి 26, మీరు 25 నుంచి 26 వరకు అదొక ఇయర్ అనమాట. ఆ ఇయర్లో సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది. మీరు డాక్యుమెంటేషన్కి వెళ్ళి ఒక 6 మంత్స్ ముందైతే ఆ సర్టిఫికేట్ వ్యాలిడేట్. కాకపోతే మెయిన్ మా డాక్యుమెంటేషన్ టైంలో ఏం జరిగిందంటే మాది నోటిఫికేషన్ లేట్ అయింది కాబట్టి మాది 23 నోటిఫికేషన్, కానీ మాది వచ్చేసి 25లో అయింది మెడికల్. సో వాడేం అడిగాడు నాకు 20, మేమేం చేసాము 23 to 24 ఒక ఇయర్ అయిపోయింది, మళ్ళీ 24 to 25 ఒక ఇయర్ అయిపోయింది. కాబట్టి మేమేం చేసాం 24 to 25 చేయించేసాం అందరూ. కానీ వాడేమన్నాడంటే నాకు నోటిఫికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే సర్టిఫికేట్ కావాలని చెప్పారు. చాలామంది ఏం చేస్తారు, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఆ సర్టిఫికేట్ పారేస్తారు అనమాట. వాళ్ళకి ఏం చేశారంటే రిజర్వేషన్ క్యాన్సిల్ చేసాడు ఈడబ్ల్యూఎస్. కానీ ఎవరైనా సరే ఆ తప్పు చేయకండి. ఒకవేళ మీకు సర్టిఫికేట్ కనుక మళ్ళీ ఏంటది రీఅప్లై అదే రెన్యువల్ కనుక చేయిస్తే కనుక ఆ సర్టిఫికేట్ పారేయకండి. వాడు ఏమడుగుతాడు ఏమడగడో ఎవరికి తెలియదు అనమాట. సో సర్టిఫికేట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అది ఫస్ట్ థింగ్ అనమాట. అది సర్టిఫికేట్స్ కోసం అదొక మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జాబ్, అదే ఐ మీన్ ఎన్ని మార్క్స్కి వస్తే ఏ జాబ్ వస్తుంది అని చెప్పి చాలామందికి అది డౌట్ ఉంది కదా. ఇద్దరుగా వచ్చే డౌట్ ఏంటంటే అన్నయ్య నాకు ఫర్ సపోజ్ ఒక 100 మార్కులు వచ్చాయి అన్నయ్య, కానీ మా కేటగిరీలో నాకు వచ్చేసి జాబ్స్ ఫిల్ అయిపోయాయి. సో అంటే మీ కేటగిరీకి వచ్చేసి బిఎస్ఎఫ్ జాబ్కి ఒక 99 కట్ ఆఫ్ పెట్టాడు అనుకోండి, మీకు ఎన్ని వచ్చాయి, మీకు 99 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ యూఆర్ కేటగిరీ ఉందనుకోండి, దానికి బిఎస్ఎఫ్ జాబ్కి ఎంత కట్ ఆఫ్ పెట్టాడు, ఒక 102 పెట్టాడు అనుకోండి, కానీ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు 110 మార్క్స్ వచ్చాయి అనుకోండి. మీ కేటగిరీలో బిఎస్ఎఫ్ జాబ్కి వచ్చేసి 99 కట్ ఆఫ్ ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ మీకు పోస్టులు ఫిల్ అయిపోయాయి, మీ కేటగిరీ పోస్టులు ఫిల్ అయిపోయాయి. అప్పుడు ఏం చేస్తాను, నేను యూఆర్ కేటగిరీ పంపిస్తాను అనమాట. యూఆర్ కేటగిరీలో బిఎస్ఎఫ్ జాబ్కి వచ్చేసి ఎంతైతే కట్ ఆఫ్ ఉందో మీకైతే ఆ జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఆ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారు కదా, అక్కడ కనుక మీకు లేకపోతే ఇక్కడ ఆ పోస్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే యూఆర్ అంటేనే అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఏ కేటగిరీ అయినా సరే మీకు మీ కేటగిరీలో కనుక పోస్ట్ కనుక సరిపోకపోతే యూఆర్ కేటగిరీలో అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీరు భయపడొద్దు, అయ్యో మా కేటగిరీకి ఎంతమంది అప్లై చేస్తారే అని భయపడొద్దు అనమాట. యూఆర్ అన్నా కూడా మన కేటగిరీ, అది అందరి కేటగిరీ అనమాట. సో అదైతే క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, గ్రౌండ్ రన్నింగ్ చెప్పాను. రన్నింగ్ వచ్చేసి మెయిన్ ఏంటంటే మీరు డైట్ ఫాలో అవ్వండి, షుగర్ కొంచెం తక్కువ తినండి రన్నింగ్ చేసే టైంలో. మార్నింగ్ టైం కాకుండా కొంచెం ఎండ టైంలో అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేస్తారంటే ఫుడ్ డైట్ వచ్చేసి నేనైతే ఒక ఫోటో పెడతాను అనమాట. నేను ఫుడ్ డైట్ తీసుకుంటాను డైలీ మార్నింగ్, ఆ ఫోటో అయితే పెడతాను. కొంచెం పెసలు కానీ కొమ్ము శనగలు కానీ ఎక్కువ తినండి అనమాట. అది కూడా అయిపోయింది కదా. ఇంకేం నెక్స్ట్ డౌట్స్ రాసాను. టీత్ వచ్చేసి 32 ఉండాలని చెప్పంటే ఖచ్చితంగా ఉండాలి 32. ఒకవేళ మీకు ఒక పన్ను 2 పన్ను కానీ పుచ్చిపళ్ళు కనుక ఉంటే ఇప్పుడే తీయించేసి సిమెంట్ పెట్టించండి. ఆ టైంకి మీకు అక్కడైతే కటింగ్ బోర్ అయితే పెట్టి పీకి చూడండి అనమాట. ఆటోమేటికల్లీ మీరు ఫిట్ అయిపోతారు, భయపడద్దు. మీరు ధైర్యంగా వెళ్ళండి ఫస్ట్ అయితే మెడికల్కి. భయంతో వెళ్తేనే సగం ఆ భయమే తినేద్దాం అన్నమాట. సరేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, WMP అదే ఉమ్మన్ గురించి ఎవరో ఒక చెల్లి అయితే మెసేజ్ చేశారు, అన్న నాకు ఎగ్జామ్ ఉంది, నెగిటివ్ ఎంత పెడతారని చెప్పి అడిగారు కదా. మీకు వచ్చేసి ఎగ్జామ్ 50 క్వశ్చన్స్ అంటే 100 మార్క్స్ అనమాట. సో మీకు నెగిటివ్ వచ్చేసి 0.5. అయినా మెయిన్ ఏంటంటే మీకు లేడీస్ చెల్లెలు మీకు వచ్చేసి ఏంటంటే వాడు మీకు ఎగ్జామ్ అంత టఫ్గా అయితే ఉండదు, మీకు అంత మెరిట్ కూడా పెట్టడు. వాడు కూడా మీకు చూసేది గ్రౌండ్ వాడే చూస్తాడు. మీరు ఎగ్జామ్ నార్మల్గా రాసిరండి, లిస్ట్లో మీ పేరు లేకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నాకు తెలిసిన మా ఫ్రెండే, తనకి అంత చదవదు కానీ ఏంటంటే తను కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయింది అనమాట. పేరు చెప్తే ఎడుతుంది కూడా పేరు చెప్పలేదు. సో భయపడద్దు, ఎగ్జామ్ అయితే మీరు ఎలా అన్నా క్వాలిఫై అయిపోతారు. మినిమం బిట్స్ అయితే అటెంప్ట్ చేసిరండి. మెయిన్ ఏంటంటే మీరు అటెంప్ట్ చేయకపోతేనే ఫెయిల్ అవుతారు. ఇప్పుడు చూసాం మన 10th క్లాస్లో ఎలా ఉంటుంది, అన్ని పేపర్లు నింపితే ఏదో క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఆటోమేటిక్గా అడే పాస్ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అనమాట. సో సరేనా, భయపడద్దు. ఎగ్జామ్ గురించి లేడీస్ కూడా నేను వచ్చేసి ఇంకేంటంటే నా ఫ్లాట్ ఫుడ్ సొల్యూషన్ నేను ముందే చెప్పిన కదా. ఫ్లాట్ ఫుడ్కి వచ్చేసి మన బాల్ లాంటి పెట్టి ఫ్రెష్ అండి, ఆటోమేటిక్గా ఏంటంటే అక్కడ నరాలు అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ అయిన తర్వాత అది కొంచెం ఎలా ఉన్న ఫ్లాట్ ఫుడ్ కొంచెం ఎలా అవుద్ది అనమాట. సో మీరు భయపడద్దు, ఫ్లాట్ ఫుడ్ కూడా సొల్యూషన్ ఉంది. నాకు తెలిసి సొల్యూషన్ లేదంటే ఒకటే ఈ ఎల్బో బెండ్ అనమాట. మెయిన్ ఈ ఎల్బో బెండ్ ఉంటుంది కదా, ఇది మరీ కొంచెం ఎలా ఉంటే అది మనం ఏం చేయలేం, దానికైతే సొల్యూషన్ కష్టం. ఎల్బో బెండ్ గురించి అడుగుతున్నారు కదా,
సో దానికైతే కొంచెం సొల్యూషన్ కష్టం. నెక్స్ట్ మీకు హైట్ గురించి కూడా చెప్పాను కదా, హైట్ వచ్చేసి కరెక్ట్గా ఈ పాయింట్లో నేను చెప్పినట్టు చేయండి. ఎంతమంది చెప్పాను కదా, అదేదో చేయండి. అక్కడ అవుద్ది, ఖచ్చితంగా అవుద్ది అనమాట. సో నెక్స్ట్ ఇంకేంటి, ఫిజికల్ ఈవెంట్స్ గురించి చెప్పాను, డాక్యుమెంట్స్ అయ్యాయి, నాక్ని అయింది. నెక్స్ట్ జాబ్ లీవ్కి వచ్చేటప్పుడు ఎవరో కానీ అడిగారు అన్నమాట, జాబ్ లీవ్కి వచ్చేటప్పుడు యూనిఫామ్ వేసుకొచ్చా తమ్ముడు అంటే, వేసుకొచ్చి తమ్ముడు నీ ఇష్టం, మంచిగా యూనిఫామ్ వేసుకొని రావచ్చు, ఏం భయం లేదు, నేను ఎవరు ఏమంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్న ఎగ్జామ్ వచ్చేసి లాంగ్వేజ్ తెలుగులో ఉంటుంది తమ్ముడు. ఎగ్జామ్ వచ్చేసి నువ్వు తెలుగు పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు, హిందీ పెట్టుకోవచ్చు అనమాట, భయం లేదు. తెలుగు అంటే నీకు ఎక్కడ అడ్వాంటేజ్ అవుద్ది అంటే జీకే జిఎస్లో అడ్వాంటేజ్ అవుద్ది అనమాట తెలుగు, నీకు అదొక బాగా బెనిఫిట్. సో ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది, ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, సో ఇవైతే నేను ఎక్కువ రివైజ్ చేసిన దానిలో అయితే మేజర్ డౌట్స్ అయితే ఇవే. సో ఇవైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఖచ్చితంగా ఇంకా మీకు డౌట్స్ రావచ్చు, ఇలాంటి అంటే చిన్న డౌట్స్ ఉంటాయి కదా. మెడికల్ గురించి అయితే మ్యాథ్స్ అన్ని డౌట్స్ క్లియర్ చేశాను. మెడికల్ గురించి అయితే మీకు ఏ డౌట్ అయితే వదలలేదు మ్యాథ్స్, పైనుంచి కిందాక ఫుల్ బాడీ మెడికల్ అంతా కూడా చెప్పాను అనమాట. కాకపోతే వీడియో ఒకటి చేయలేదు అంతే, ఒక మనిషిని బట్టి. నెక్స్ట్ నాకు తెలిసేటంటే మాకు తెలిసిన అకాడమీలో అయితే ఫ్రీ మెడికల్ అయితే చేస్తారు, అక్కడికి వెళ్ళి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఆటోమేటిక్ ఏంటంటే అక్కడ సార్ల ముందు స్టూడెంట్స్ చేస్తారు కాబట్టి మీకు ఆటోమేటిక్ అవగాహన వస్తుంది అనమాట. సో ఆ వీడియో నేను తొందరలోనే చేస్తాను. సో నాకు ఇక్కడ టైం దొరకట్లేదు అసలు, ఈ కమాండో కాంపిటీషన్ వల్ల చెప్పట్లేదు. సో అందుకే వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. డౌట్స్ ఉంటే కనుక ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు కదా, అందరికీ నేను రిప్లై ఇస్తాను అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇన్స్టా తప్పకుండా రిప్లై ఇస్తాను. సో వాడు గుర్తుపెట్టుకోండి, పర్సనల్ క్వశ్చన్స్ అడగాలనుకుంటే, తిన్నావా అనియా ఉన్నావా అని ఏం చేస్తున్నావు అంటే నా పర్సనల్ పేజ్కి అయితే మెసేజ్ చేయండి. ఇట్స్ ప్రసాద్ 23, మీ ఇష్టం, 24/7 ఎప్పుడైనా సరే మెసేజ్ చేయండి. హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, అసలు వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు, వైజాగ్లో కలవాలన్నా సరే కలవచ్చు అనమాట. సో సరేనా, ఇవైతే ఇవాళ అయితే వీడియో చేసాను, ఖాళీ ఉంది కాబట్టి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కింద కామెంట్ సెక్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్నమాట. దయచేసి ఫేక్ న్యూస్ అయితే నమ్మొద్దు, ఎందుకంటే చాలామంది మన ఆతృత అన్నమాట. సో ఆ క్యూరియాసిటీ ఎవరికైనా ఉండదు. వన్స్ ఎగ్జామ్ రాసాం, ఇది లైఫ్ మ్యాటర్ కాబట్టి. ఓకే, ఇంకోటి చెప్పడం మర్చిపోయింది, ఎలా చెప్తున్నాను ఏమనుకోద్దు. చాలామంది చెప్తున్నారు కదా, నా ముందు వీడియోకి 102K రీచ్ వచ్చింది. రీచ్ విషయం పక్కన పెడితే కనుక చాలామంది కింద అయితే కామెంట్ చేశారన్నమాట, బ్రో ఈ జాబ్కి రావద్దు, సెలవులు కానీ ఇవి కానీ. చాలామంది చూస్తే ఇన్స్టాల్ అదిని. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, అన్ని ప్లేసుల్లో సో దీనిపైన నా రియాక్షన్ ఏంటంటే, అన్ని ప్లేసుల్లో కూడా జాబ్ ప్రొఫైల్ అనేది ఒకేలా ఉండదు. అక్కడ ఉండే పెద్ద సార్, కమాండెంట్ డిఐజీ సార్ కానీ అన్ని ప్లేసులు ఒకేలా ఉండనమాట. ఒక ప్లేస్లో మంచిగా ఉండొచ్చు, ఒక ప్లేస్లో చెడ్డగా ఉండొచ్చు, ఒక ప్లేస్లో లీవ్ దొరకకపోవచ్చు, ఒక ప్లేస్లో అడగగానే లీవ్ దొరకవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, జాబ్ చేసే వాళ్ళు వచ్చేసి చెప్తున్నారు కదా, ఈ జాబ్కి రాకండి అని చెప్పేసి, స్టేట్లోనే జాబ్ కొట్టండి అని చెప్పేసి. స్టేట్ నోటిఫికేషన్ ఎప్పుడు తీశారు? 3 years అవుతుంది స్టేట్ పోలీస్ నోటిఫికేషన్ తీసి. ఈలోపు SSC/GD నోటిఫికేషన్ 3 నోటిఫికేషన్లు అయ్యాయి. ఒకసారి ఆలోచించండి. అది కూడా ఏంటంటే ఇంట్లో సిచ్యువేషన్ బట్టి. ఒక సపోజ్ నువ్వు స్టేట్ నోటిఫికేషనే కొట్టాలి అనుకున్నావు అనుకో, 3 years వెయిట్ చేయాలి. 3 years ఇంట్లో నీకు ఎలా చెప్పండి, అడగగలవు ఇంట్లో డబ్బులు? అడగలేము మనం. సో ఎవరి మాటలో విని మీరు స్టేట్లోనే ఉండడానికి ట్రై చేయకండి. ఫస్ట్ అయితే మీరు రండి, మీకైతే ఒక పర్ఫెక్ట్ ఇన్కమ్ అయితే తెచ్చుకోండి. నా సజెషన్ ప్రకారం ఎవరిని హర్ట్ చేయాలని కాదు. సో స్టేట్కి వెళ్ళాలని అయితే నాకు ఉంది, ఎందుకు ఉండదు. మెయిన్ వచ్చేసంటే అక్కడ ఫ్యామిలీ దగ్గర ఉండవచ్చు అంతే, అదొక్కటే బెనిఫిట్. కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా అయితే ఓకే కాదనమాట. మీకు ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీకు వచ్చే స్టార్టింగ్ శాలరీ 35 to 40తో స్టార్ట్ అవుద్ది. అంటే నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. కొన్ని స్టేట్కి వెళ్తావు, ఓకే, స్టేట్ తప్పనలేదు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ దగ్గర ఉండడం ఒక్కటే లైఫ్ కాదు కదా. సో డిఫెన్స్ లైఫ్ అంటే ఏంటి? డిఫెన్స్ లైఫ్ అంటేనే ఆటోమేటిక్గా మన ఎంజాయ్మెంట్స్ కానీ అన్నీ కోల్పోయినట్టే. ఇంకా అయిపోయింది మనకి ఒక సర్టెన్ ఏజ్ వరకు అంతే. ఇంకా వన్స్ డిఫెన్స్ లైఫ్ వచ్చామనుకో, ఒకటే నీకు డిఫెన్స్ డిసిప్లిన్ అంతే. నువ్వు ఎంత ముందులాగా ఎంజాయ్ చేద్దామంటే, ఫ్రెండ్స్తో తిరుగుదామంటే, ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు అవుతుంది వెళ్దామంటే కుదరదు. మరి ఎలా కుదురుతో చెప్పండి? వన్స్ ఈ లైఫ్కి వచ్చేసి, ఈ డిఫెన్స్కి వచ్చేసి ఈ రూల్స్ అంతే. ఈ పర్సన్ ఇలాగే ఉండాలి అని చెప్పి, నువ్వు అది కాకుండా వీళ్ళని తిట్టుకున్నది తప్పు కదా, ఈ ఫోర్స్ని తిట్టడం తప్పు కదా.
ఎందుకంటే ఈ జాబ్ రూల్స్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఫార్మా కంపెనీకి వెళ్తావు, వాడేంటి మా ఎవరో ఎందుకు బెస్ట్ మా ఫ్రెండ్సే ఉన్నారు, మా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఏంటి వన్ డే లీవ్ పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ కల్లా వెళ్ళిపోవాలి 5 కల్లా. ఏం మరి వాళ్ళకి రూల్స్ ఉంటాయి కదా, వాళ్ళే ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటే ఏ జాబ్కి వచ్చేసి ఆ రూల్స్ ఉంటాయి అంతే. సో డిఫెన్స్ అంటేనే మెయిన్ వచ్చేసి మీకు డిసిప్లిన్. సెలవుల గురించి కానీ వీటి గురించి కానీ ఏం భయపడద్దు. సో ఇంకొక విషయం ఏంటంటే, మీకు చాలామంది అయితే చెప్పారు కదా బ్రో ఈ జాబ్లో ఉండొద్దు, మీరు స్టేట్ జాబ్ కొట్టుకోండి, ఈ జాబ్ అంతా మంచిది కాదని చెప్పేసి. సో వాళ్ళు ఎందుకు రావట్లేదు మరి స్టేట్కి? ఈ జాబ్ రిజైన్ చేసి వచ్చేయచ్చు కదా, స్టేట్కి వెళ్ళొచ్చు కదా, స్టేట్లో కొట్టుకోవచ్చు కదా జాబ్. అంటే తప్పుగా అనట్లేదు అన్నమాట. ఒకవేళ ఈ ఫోర్స్ నుంచి బయటికి రావాలంటే ఒక 2.5-3 lakhs కట్టాలన్నమాట. సో ఆల్రెడీ 2-3 years సర్వీస్ చేసిన వాళ్ళకి ఎన్పిఎస్ అయితే జమ అవుద్ది. ఆల్మోస్ట్ 2.5 జమ అవుద్ది. 2.5 కట్టేసి బయటికి వెళ్ళిపోయి చదువుకోవచ్చు కదా. సో మీకు చెప్పే వాళ్ళు ఎవరైతే బయటికి రారో అలాగా ఈ చెప్పే మాటలు అంతే. సో ఎవరి మాటలో మీరు నమ్మి పొరపాటున ఈ జాబ్ ఎలానా అని చెప్పి జాబ్ పైన బ్యాడ్ ఇంప్రెషన్ అయితే తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఎవరో ఇంట్లో ఫ్యామిలీ బాధ్యతలు వాటికే తెలుస్తాయి. సో ఎవరి మాటలు నమ్మొద్దు, సరేనా? సో ఇలా మాట్లాడి ఎవరిని ఇబ్బంది పెట్టినందుకు కాదు, ఇది జస్ట్ నాకు పర్సనల్ ఒపీనియన్ అంతే, సరేనా? మిగతాదంతా ఇక మీ ఇష్టం. మనకైతే మెయిన్ జాబ్ కావాలి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయితే ఫస్ట్ క్లియర్ అవ్వాలన్నమాట. సో తర్వాత వన్స్ నువ్వు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వు, తర్వాత మంచి పొజిషన్ ట్రై చేయి. ఎందుకంటే నీకు ఒక టైంలో సర్టెన్ ఇన్కమ్ వస్తుంది కదా. సో అన్న జాబ్ చేస్తూ కూడా ఇంకో జాబ్ కొట్టలేమా అంటే, చాలామంది చెప్పేది ఏంటంటే ఈ జాబ్కి వచ్చాక ఇంకే జాబ్కి వెళ్ళలేమని చెప్పి. ఎందుకు వెళ్ళలేము? డెడికేషన్ ఉంటే. నీకు సపోజ్ డ్యూటీ చేసి వస్తావు, టైం దొరుకుతుంది, సో రెస్ట్ తీసుకుంటావు, రెస్ట్ తక్కువ తీసుకో, చదువుకో, డెడికేషన్ పెట్టు. వెళ్ళిపోవాలనుకుంటే ఎవరినో ఎందుకు చెప్పడం చెప్పు, ఎవరినో ఎందుకు బ్యాడ్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, అయితే మన నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. జై హింద్ ఫ్రెండ్స్.